హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. అండ్ అలానే ఆయన డీల్ చేసిన ఇంపార్టెంట్ కేసెస్ అండ్ సుప్రీం కోర్టు జడ్జెస్ ఎలా అపాయింట్ అవుతారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ రిమూవల్ ప్రాసెస్ ఏంటి అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటి, ఇలాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కి ఇంపార్టెంట్ అయిన విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు అపాయింట్ అవడం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సమక్షంలో ఈయన ఓత్ అనేది జరిగింది, ప్రమాణ స్వీకారం అనేది జరిగింది రాష్ట్రపతి భవన్ లో మే 14th 2025 రోజు, అంటే నిన్న. సో 51st చీఫ్ జస్టిస్ గా ఈయనకి బిఫోర్ 51st చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు. ఆయన మే 13th రిటైర్డ్ అవడం జరిగింది. సో మే 14th నుంచి బిఆర్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరిగింది. ఈయన టర్మ్ అనేది 6 months పాటు ఉంటుంది. నవంబర్ 23rd 2025 ఈయన రిటైర్ అవ్వడం జరుగుతుంది. బికాస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏజ్ అనేది రిటైర్మెంట్ ఏజ్ 65 years. సో నవంబర్ 23rd 2025 కి ఆయన ఏజ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆయన అప్పుడు రిటైర్డ్ అవడం జరుగుతుంది అనమాట. ఈయన గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. ఈయన నవంబర్ 24th 1960 మహారాష్ట్రలో జన్మించడం జరిగింది, అమరావతి అనే ఏరియాలో. ముంబై హైకోర్టులో అడిషనల్ జడ్జ్ గా చేయడం జరిగింది 2003లో. అండ్ ముంబై హైకోర్టులోనే పర్మనెంట్ జడ్జ్ గా 2005 నుంచి చేస్తున్నారు. అండ్ 2005 నుంచి 2019 వరకు కూడా ముంబై హైకోర్టులోనే జడ్జ్ గా చేయడం జరిగింది. 2019లో సుప్రీం కోర్ట్ జడ్జ్ గా అపాయింట్ అయ్యారనమాట. 2019 లో సుప్రీం కోర్ట్ జడ్జ్ గా అపాయింట్ అయ్యారు. సో మనకి టోటల్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 జడ్జెస్ ఉంటారు. ఓకే, సో ఈ 33 జడ్జెస్ లో ఆయన కూడా ఒకరు. ఎప్పటి వరకు? 2019 నుంచి నిన్నటి వరకు. బట్ నిన్నటి నుంచి ఏంటంటే ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈయన బుద్ధిస్ట్ కమ్యూనిటీ నుంచి రావడం జరిగింది. బుద్ధిస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఈయనే చెప్పడం జరుగుతుంది అనమాట. ఆయన బుద్ధిజం ని ఫాలో అవుతారు. అండ్ ఆయన సెకండ్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. మనకి ఫస్ట్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కేజీ బాలకృష్ణన్ గారు ఉండేవారు అనమాట. ఆయన 2007 నుంచి 2010 వరకు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారు. ఫస్ట్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈయన, సెకండ్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఎస్సీ కమ్యూనిటీ నుంచి రావడం జరిగింది. సో ఈయన డీల్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఏంటి అనేవి చూద్దాం. సో బుల్డోజర్ జస్టిస్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని గవర్నమెంట్స్ లైక్ రాజస్థాన్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈ బుల్డోజర్స్ తో ఇళ్లని కూల్చేయడం జరుగుతుంది అనమాట. ఎవరు ఇళ్ళని అని అంటే, ఏదైనా ఒక క్రైమ్ చేసి వాళ్ళు ఎక్యూజ్డ్ గానీ లేదంటే కన్విక్ట్ గానీ అయ్యారు అంటే, ఎవరైనా పర్సన్ క్రైమ్ చేసి కన్విక్ట్ అయ్యారు, ఆ క్రైమ్ లో అంటే నిరూపించబడింది, వాళ్ళకి శిక్ష పడడం జరిగింది, వాళ్ళని కన్విక్ట్ అని అంటాం అనమాట. వాళ్ళ ఇల్లులు అనేవి బుల్డోజర్స్ తో కూల్చేయడం జరుగుతుంది. సో అలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ జడ్జ్మెంట్ లో చెప్పడం జరిగింది. ఆ బెంచ్ లో బిఆర్ గవాయ్ గారు కూడా ఉన్నారనమాట. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, రూల్ ఆఫ్ లా ని మీరు గవర్నమెంట్ పాటించట్లేదు. సో చట్టపరంగానే ఏదైనా చేయాలి తప్ప మీ ఓన్ డెసిషన్స్ తో చేయకూడదు. ఎగ్జిక్యూటివ్ తన ఓన్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. వాళ్ళు ఓన్ డెసిషన్ చట్టపరంగా వెళ్లకుండా ఓన్ డెసిషన్ తీసుకొని వాళ్ళ ఇల్లును కూల్చేయకూడదు. వాళ్ళు క్రైమ్ చేశారు, దానికి శిక్ష పడాలి. కానీ వాళ్ళ ఇల్లును కూల్స్తే వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. సో ఒక ఫ్యామిలీ మొత్తం ఉండే షెల్టర్ ని మీరు తీసేస్తున్నారు. సో అలా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే చట్టపరంగానే చెయ్యాలి. అండ్ మీరు సపరేషన్ ఆఫ్ పవర్స్ నికి భంగం కలిగిస్తున్నారు, దానికి వాల్యూ ఇవ్వట్లేదని ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే వర్డ్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్ అంటే జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎవరి పని వాళ్ళు చేయాలన్నమాట. ఒకరి దాంట్లోకి ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీరు క్రైమ్ చేసిన వాళ్ళని మా దగ్గరికి తీసుకురండి అరెస్ట్ చేసి, వాళ్ళు క్రైమ్ చేశారా లేదా అనే జస్టిస్ మేము ఇస్తాం, మా పని కూడా మీరే చెయ్యొద్దు. ఏం చెయ్యాలి అనే ఆర్డర్ ని మేము ఇచ్చిన తర్వాత మీరు చెయ్యండి, ముందే మీరు డెసిషన్స్ తీసుకోవద్దు. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ కి మీరు వాల్యూ ఇవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. సో ఆ డెమాలిషన్ ని ఆపమని చెప్పడం జరిగింది అనమాట. దాన్నే బుల్డోజర్ జస్టిస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, అలానే నెక్స్ట్ కేసు చూస్తే సబ్ క్లాసిఫికేషన్. షెడ్యూల్డ్ క్యాస్ట్ లో సబ్ క్లాసిఫికేషన్ చెయ్యొచ్చు అని స్టేట్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే కొన్ని స్టేట్స్ అనేవి ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్
కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ రిజర్వేషన్ ఏదైతే ప్రొవైడ్ చేయడం జరిగిందో అది అందరికి ఏ ఇంటెన్షన్ తో అయితే రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నామో బిఆర్ అంబేద్కర్ గారు, ఆబ్వియస్లీ ఈయన దళిత్ కమ్యూనిటీ నుంచి రావడం, వీళ్ళ ఫాదర్ కూడా ఒక పొలిటీషియన్ అన్నమాట. బిఆర్ అంబేద్కర్ కి చాలా పెద్ద అభిమాని. ఆ బిఆర్ అంబేద్కర్ గారే కదా ఈ రిజర్వేషన్ ని తీసుకురావడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీకి ప్రాపర్ గా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోని, సో ఆయన ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో అది జరగట్లేదు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, లేదంటే ఒక చీఫ్ జస్టిస్ లేదా జడ్జి ఉన్నారు. వాళ్ళు కూడా ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచో ఎస్టీ కమ్యూనిటీ నుంచో రావడం జరిగింది అనుకోండి. వాళ్ళ పిల్లలకి వాళ్ళ అన్ని రకాల బెనిఫిట్స్ ని ఇవ్వగలరు, కంఫర్ట్స్ ని ఇవ్వగలరు, బట్ స్టిల్ వాళ్ళకి ఆ రిజర్వేషన్ అనేది వస్తుంది. సో ఎవరికి చెందాలో వాళ్ళకి చెందట్లేదు. అదే కేటగిరీలో క్రీమీ లేయర్ ని పెట్టండి. ఇప్పుడు మనకి బీసీలో క్రీమీ లేయర్ ఉంటది, ఓబీసీలో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని దానికి ఒక క్రైటీరియా ఉంటది. 8 lakhs కన్నా అబౌవ్ ఇలా ఇది క్రైటీరియా ఉంటది. సో ఆ అబౌవ్ ఉన్న వాళ్ళు క్రీమీ లేయర్ కి వస్తారు, వాళ్ళకి ఆ బీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు అనమాట. సేమ్ అలానే ఎస్సీ ఎస్టీలో కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి స్టేట్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ లెవెల్లో మీరు ఆ సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. సో అప్పుడు రియల్ ఈక్వాలిటీ అనేది ఉంటది. ఎవరికి దక్కాలో రిజర్వేషన్ వాళ్ళకి దక్కుతుంది. ఆ బెనిఫిట్ అనేది ఎవరు ఎంజాయ్ చేయాలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ పర్టికులర్ కమ్యూనిటీలో అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది అనమాట. ఈ జడ్జిమెంట్ ఇచ్చిన బెంచ్ లో కూడా ఆయన ఉండడం జరిగింది. అలానే బెయిల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ అన్డ్యూ డిలే ఇన్ ద ట్రయల్. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మ్యాటర్ లో ఏం జరిగింది అని అంటే, ఈ ఢిల్లీలో లిక్కర్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. సో అందులో స్కామ్ జరిగిందని, చాలా డబ్బులు నొక్కేశారని కేసు అనేది పెట్టడం జరిగింది. సిబిఐ అండ్ ఈడీ రైట్స్ అనేవి జరిగాయి. అందులో డిప్యూటీ సీఎం, ఢిల్లీ డిప్యూటీ సీఎం అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ మనీష్ సిసోడియా గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అలానే మన హైదరాబాద్, మన కేసీఆర్ గారి డాటర్ కవిత గారిని కూడా అరెస్ట్ చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ఢిల్లీ లిక్కర్ కేసులోనే. సో వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ట్రయల్ అనేది డిలే అవుతుంది అనమాట. సో ట్రయల్ డిలే అవుతుంది బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. సిబిఐ కానీ ఈడీ కానీ మల్టిపుల్ రీజన్స్ చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. అలా డిలే అవ్వడం అనేది కరెక్ట్ కాదు. రైట్ టు స్పీడీ జస్టిస్ అనేది కూడా ఒక రైటే. సో అది మీరు భంగం కలిగిస్తున్నారు సో వాళ్ళ రైట్ కి అని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది అనమాట. మనీష్ సిసోడియా గారికి అండ్ కవిత గారికి కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. కేసు నుంచి వాళ్ళని తప్పించలేదు, బెయిల్ ఇచ్చారు. ఎందుకంటే మీరు అలా పోస్ట్ పోన్ చేసి వాళ్ళు జైల్లో పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. సో ఆ డిలే చేస్తున్నారు అని చెప్పేసి స్పీడీ ట్రయల్ కూడా ఒక రైట్ అని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఈయన ఉన్నారు, ఈయనే ఇవ్వడం జరిగింది. అలానే ఆర్టికల్ 370 ఏదైతే రద్దు చేశారో జమ్మూ అండ్ కాశ్మీర్ లో, దానికి వ్యతిరేకంగా కూడా కేసు వేయడం జరిగింది. సో గవర్నమెంట్ తరఫున వీళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, గవర్నమెంట్ కరెక్ట్ లా ప్రకారమే చేసింది సో అని చెప్పి దాన్ని అప్హెల్డ్ చేసింది. అంటే గవర్నమెంట్ కరెక్ట్ గానే చేసింది, చట్టపరంగానే చేసింది, ఆర్టికల్ 370 రద్దు చేయడం కరెక్టే అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. అలానే ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో కూడా, ఇది చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రల్ బాండ్ కేసులో కూడా ఆ బెంచ్ లో బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. ఎలక్ట్రల్ బాండ్ కేసు అంటే ఏంటి అని అంటే, ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేసి ఇలా బాండ్స్ అనేవి ఉంటాయి, దీని మీద సమ్ అమౌంట్ అనేది ఉంటుంది, లైక్ 20,000. సో ఇవి ఏంటి అని అంటే ఎస్బీఐ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎస్బీఐ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి అని అంటే, స్టేట్ లేదా సెంట్రల్ లెవెల్లో పార్టీస్ ఉంటాయి కదా, పొలిటికల్ పార్టీస్, వాళ్ళకి ఈ బాండ్స్ అనేవి ఎవరైనా సరే ఇవ్వచ్చు అనమాట. ఈ ఎస్బీఐకి వెళ్ళి ఆ బాండ్స్ ని పర్చేస్ చేసుకొని ఆ బాండ్స్ ని నువ్వు ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ గా ఇవ్వచ్చు. ఎవరు ఇచ్చారు అనేది బయటికి తెలియనివ్వరు అనమాట. ఆ అనానిమిటీ అనేది ఉంటది. సో అది కరెక్ట్ కాదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫండమెంటల్ రైట్. ప్రజలకి పొలిటికల్ పార్టీస్కి వచ్చే ఆ ఫండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకునే రైట్ ఉంది. సో దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ నే క్యాన్సిల్ చేయడం జరిగింది అనమాట ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో. ఓకే, ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ లో ఈయన ఉండడం జరిగింది. సో అలానే ఇప్పుడు కొన్ని బేసిక్ పాలిటీ యాంగిల్లో కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఒక సుప్రీం కోర్టు జడ్జ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం. సో సుప్రీం కోర్టు జడ్జ్ గా నువ్వు అపాయింట్ అయిన తర్వాత నువ్వు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వెళ్ళడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జడ్జ్ గా ఎలా అపాయింట్ అవుతావు అనేది తెలుసుకోవాలి కదా. సో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? అఫ్ కోర్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. అలానే ఏదైనా హైకోర్టులో 5 years పాటు నువ్వు జడ్జ్ గా పనిచేసి ఉండాలి, లేదా హైకోర్టులో 10 years పాటు నువ్వు అడ్వకేట్ గా పనిచేసి ఉండాలి, లేదా నువ్వు ప్రెసిడెంట్ దృష్టిలో ఒక పెద్ద
జడ్జ్ అయి ఉండాలి, జడ్జ్ కాదు, ఒక అడ్వకేట్ అయి ఉండాలి, లేదా మంచి జ్యూరిస్ట్ అంటే అడ్వకేట్ లాయర్ అయి ఉండాలన్నమాట, అడ్వకేట్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఈ కండిషన్స్ ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, నీకు అది క్వాలిఫికేషన్. సో మరి అపాయింట్మెంట్ ఎలా అంటే వీళ్ళు ఓకే, అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ ఇస్తాడు, మళ్ళీ వీళ్ళల్లో ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఒక పాయింట్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్న ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారో, ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సమక్షంలో ఒక కొలీజియం అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఒక గ్రూప్ లేదా ఒక కమిటీ లాంటిది ఫామ్ అవుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు కలిసి ఒక కొలీజియం ఫామ్ చేస్తారు. సో వీళ్ళు ఈ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకొని ఎవరైతే హైకోర్టులో మంచి ప్రామినెంట్ వ్యక్తులు ఉంటారో సో వాళ్ళని నేమ్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఓకే, వీళ్ళు సుప్రీం కోర్టుకి జడ్జెస్ గా అర్హులు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఆ కొలీజియం యూనియన్ లా మినిస్టర్ కి ఆ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. యూనియన్ లా మినిస్టర్ ఏమో ప్రైమ్ మినిస్టర్ కి ఇస్తారు, ప్రైమ్ మినిస్టర్ ద్వారా ప్రెసిడెంట్ కి వెళ్తే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళ అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంటే ఇస్తారు, బట్ ప్రాసెస్ అనేది ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో ఫామ్ అయిన కొలీజియం డిసైడ్ చేస్తుంది. సో ఎవరు అనేది, ఆ పర్సన్స్ ఎవరు అనేది. ఎందుకు అనంటే ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్ లో చూస్తే మళ్ళీ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, చీఫ్ జస్టిస్, జ్యుడిషియరీ చూస్తున్నాం కదా. జ్యుడిషియరీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, దీంట్లోకి లెజిస్లేటివ్ గానీ ఎగ్జిక్యూటివ్ పవర్ గానీ ఉండకూడదు ఈ అపాయింట్మెంట్స్ లో. అలా ఉంటే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటది. సో ప్రైమ్ మినిస్టర్ కి సపోజ్ డైరెక్ట్ గా పవర్ ఉంది అనుకోండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదా దానికి ఒక ఎగ్జామ్ పెట్టినా సరే అది కరెక్ట్ కాదు. సో ఒక అపాయింట్మెంట్ కమిటీ అనేది ట్రై చేశారు. 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఒక అపాయింట్మెంట్ కమిటీని పెట్టాలని చెప్పేసి డైరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ లో ఇవ్వడం జరిగింది, కానీ 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని మళ్ళీ సుప్రీం కోర్టే కొట్టేసింది, అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి. సో కొలీజియం సిస్టమ్ ద్వారానే వాళ్ళు జడ్జెస్ ని ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట, ఎవరు అనేది. సో వాళ్ళకి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అనేవి మాత్రం ఉండాలి. సో అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారు అంటే అఫీషియల్ గా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇస్తాడు అనమాట, ఆర్టికల్ 124. బట్ ఈ ఆర్టికల్లోనే ఏం చెప్పారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండేషన్ ఉండాలి అని అన్నారు. ఆ రికమెండేషన్ మీనింగే ఇది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 జడ్జెస్ కొలీజియం. సో ఇది ఎక్కడ చెప్పారు, కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉండదు. సెకండ్ జడ్జెస్ కేసు అని చెప్పేసి ఉంటది, థర్డ్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జ్ కేసు, ఫస్ట్ జడ్జ్ కేసు అని చెప్పేసి ఉంటాయి. సో వాటిల్లో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలాగా అపాయింట్ చేస్తారు అని అంటే ఎవరైతే అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారో సో వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట నేమ్ ని ప్రెసిడెంట్ కి. సో జనరల్లీ ఆ నేమ్ ని ఎవరి నేమ్ రికమెండ్ చేస్తారంటే ఉన్న అందరూ జడ్జెస్ లో 33 జడ్జెస్ ఉంటారు అన్నాను కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 జడ్జెస్. ఈ 33 జడ్జెస్ లో సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ నే రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట, అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. సో రికమెండ్ చేస్తే ఆయన్నే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా సీనియర్ కే ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కడ చెప్పారు, ఒక చట్టంలో చెప్పలేదు, కాన్స్టిట్యూషన్ లో చెప్పలేదు, ఈ జడ్జిమెంట్ కేసులో చెప్పడం జరిగింది అనమాట. సెకండ్ జడ్జెస్ కేసు 1993 లో చెప్పడం జరిగింది, సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఈస్ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ జడ్జెస్ కేసుని, సెకండ్ జడ్జెస్ కేసుని, థర్డ్ జడ్జెస్ కేసుని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము ఫాస్ట్ గా. ఈ ఫస్ట్ జడ్జెస్ కేసు 1981 లో జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే జడ్జెస్ ని అపాయింట్మెంట్ లో ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నాం కదా. సో ఆర్టికల్ లో ఉంటది, ఆర్టికల్ 124 లో ప్రెసిడెంట్ అపాయింట్స్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ విత్ కన్సల్టేషన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది అనమాట. సో ఆ కన్సల్టేషన్ మీనింగ్ ఏంటి అని అంటే ఫస్ట్ జడ్జ్ కేసులో ఏం చెప్పారంటే జస్ట్ నేను చెప్తాను అది మీ ఒపీనియన్ అని అన్నట్టు ఉంటుంది అనమాట. సో బట్ నెక్స్ట్ సెకండ్ జడ్జ్ కేసులో 1993 లో జరిగింది. ఇందులో ఏంటి అని అంటే మీరు కన్ఫర్మ్ గా బైండింగ్ అయ్యి ఉండాలి, మేము ఏదైతే నేమ్ ని రికమెండ్ చేస్తామో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ నేమ్ కి బైండింగ్ అయ్యి ఉండాలి, వాళ్ళనే అపాయింట్ చేయాలి ప్రెసిడెంట్ అని చెప్పేసి ఉంటది. బట్ అక్కడ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 జడ్జెస్ కలిపి నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, సింపుల్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే డిసైడ్ అయ్యి ఒక హైకోర్టు జడ్జి నేమ్ ఇచ్చేసి వీడిని జడ్జిగా అపాయింట్ చేసేయండి సుప్రీం కోర్టు కంటే చేయదు.
ఇంకో 2 జడ్జెస్, అంటే ఇక్కడ ముగ్గురు కలిపి డెసిషన్ తీసుకోవాలి. థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు అని అంటే 1998 లో ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 జడ్జెస్ అన్నాం కదా 1993 సెకండ్ జడ్జెస్ కేసులో. థర్డ్ జడ్జెస్ కేసులో ఏంటి అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 జడ్జెస్ కలిపి ఉన్న కొలీజియం, ఈ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు రికమెండ్ చేసిన నేమ్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట సుప్రీం కోర్ట్ జడ్జ్ గా. ఓకే, అండ్ ఈ సెకండ్ జడ్జెస్ కేసులోనే ఈ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో సుప్రీం కోర్ట్ జడ్జ్, వాళ్ళనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయాలని కూడా చెప్తారనమాట. ఓకే, ఇది అపాయింట్మెంట్ ప్రాసెస్ అండ్ క్వాలిఫికేషన్. సో నెక్స్ట్, రోల్ అండ్ పవర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. పవర్ ఎలా ఉంటది? మాస్టర్ ఆఫ్ రోస్టర్, అంటే ఈయన మొత్తం అన్ని బెంచెస్ ని కూడా ఈయన డిసైడ్ చేస్తారనమాట. మొత్తం 33 జడ్జెస్ ఉంటారు కదా ఈయన కాకుండాని. సో డిఫరెంట్ బెంచెస్ ఉంటాయి. టూ జడ్జెస్ బెంచ్, 3 జడ్జెస్ బెంచ్, 6 బెంచెస్, 6 జడ్జ్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇలా. సో ఎవరికి ఏ కేసు ఇవ్వాలి, ఎంతమంది జడ్జెస్ ని పెట్టాలి దానికి అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే డిసైడ్ చేస్తారు. అలానే సుప్రీం కోర్టు కొలీజియం, ఇందాక నేను చెప్పాను కదా కొలీజియం. సో సిజేఐ ప్లస్ 4 జడ్జెస్ ఉంటారు అని చెప్పేసి ఈ కొలీజియం, ఈ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని లీడ్ చేసేది కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. అపాయింట్మెంట్ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్ చేయడం విషయంలో కానీ జడ్జెస్ ని. అండ్ సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కూడా ఈయన చేతిలోనే ఉంటది కంప్లీట్ గా. ఈయనే లీడర్ గా ఉంటాడు అనమాట మిగతా అందరూ జడ్జెస్ కి. బట్ నిజానికి అందరూ జడ్జెస్ కూడా ఈక్వలే, బట్ ఒకరు లీడర్ గా ఉండాలి కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక లీడర్ లాగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూస్తే ఎలా రిమూవ్ చేస్తారు, అదే ఐదర్ అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానైనా లేదంటే సుప్రీంకోర్టు జడ్జ్ అయినా అందరూ ఈక్వలే. వీళ్ళని రిమూవ్ చేసే ప్రాసెస్ అయినా అపాయింట్మెంట్ ప్రాసెస్ అయినా అంతా ఈక్వల్ గానే ఉంటది. ఓకే, జస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మాత్రమే సీనియర్ మోస్ట్ ఉన్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ ని పెడతారు, సీనియర్ మోస్ట్ ని అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ ద్వారా. బట్ ఓవరాల్ గా జడ్జెస్ అందరూ అపాయింట్మెంట్ ప్రాసెస్ అండ్ రిమూవల్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటది, క్వాలిఫికేషన్ కానీ. సో రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటది అంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు. సో ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. అలా రిమూవ్ చెయ్యాలి అని అంటే పార్లమెంట్ తాలూకా స్పెషల్ మెజారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జ్ మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ అని కానీ అనిపించింది అని అనుకోండి, ఒక లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇక్కడ ఒక 100 మెంబర్స్, ఇక్కడ ఒక 50 మెంబర్స్, ఐదర్ సింగిల్ దాంట్లో 100 మెంబర్స్ ఎంపీలు వెళ్ళి స్పీకర్ కి ఆ మెమరాండం ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. లైక్ ఆ మోషన్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. 100 మెంబర్స్ వెళ్ళి ఈ జడ్జ్ కరెక్ట్ గా లేరు, మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ ఉన్నారు, వీళ్ళని రిమూవ్ చేయాలని చెప్పి 100 మెంబర్స్ సైన్ చేసి ఇస్తారు. సో అది స్పీకర్ యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఒక కమిటీని నియమిస్తాడు అనమాట. ఆ కమిటీ ఆ జడ్జ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అందులోకి వచ్చాడు అని అనుకోండి. ఓకే, మిస్బిహేవ్ చేశాడు, పవర్ ని మిస్యూజ్ చేశాడు అండ్ ఆయన క్యాపబుల్ కాదు ఆ పొజిషన్ కి అని చెప్పి ఆ కమిటీ చెప్పింది అనుకోండి, స్పీకర్ కి ఇచ్చింది అనుకోండి రిపోర్ట్. సో అప్పుడు దాన్ని ఆ స్పీకర్ యాక్సెప్ట్ చేసి ఆ మోషన్ ని లోక్సభలో పాస్ చేసి ఓటింగ్ చేయడం జరుగుతుంది అనమాట. లోక్సభలో ఆ ఓటింగ్ చేసినప్పుడు 2/3 ఆఫ్ మెజారిటీ లోక్సభలో అండ్ రాజ్యసభలో 2 హౌసుల్లో కూడా 2/3 మెజారిటీ మెంబర్స్ ఓట్ వేశారు అనుకోండి, వాళ్ళని రిమూవ్ చేసేయండి అని. అప్పుడు ఆయన్ని రిమూవ్ చేయండి అని చెప్పేసి ఓట్ వేస్తే అప్పుడు అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఆర్డర్. అప్పుడు ప్రెసిడెంట్ ఆర్డర్ ఇచ్చి ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, ఇది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ లో ఈ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. బట్ సింపుల్ కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పారు అని అంటే ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా రిమూవ్ చేస్తారు. బట్ ప్రెసిడెంట్ పార్లమెంట్ అడ్రస్ చేయాలంటే పార్లమెంట్ చెప్పాలి ప్రెసిడెంట్ కి. ఆ పార్లమెంట్ ఎలా చెప్పాలి అంటే 2/3 ఆఫ్ మెజారిటీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 124 లో. బట్ ఆ ప్రాసెస్ ఎలా ఉండాలి అనేది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పాను కదా 100 మెంబర్స్ సైన్ చేసి ఇవ్వాలి, ఇదంతా కూడా ప్రాసెస్ అనేది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ లో చెప్పడం జరిగింది. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీటెయిల్స్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే, లేదా మీకు ఇంకేమైనా కొత్త వీడియోలు కావాలి, కొత్త వాటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి అని అన్నా సరే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి, దానికి రిలేటెడ్ మేము వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ.